తల్లి లేదు ఆ పిల్లకి. తల్లి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. వాడు మా మేనల్లుడు బిడ్డని సాగుకుంటాను, ఆ పిల్లగాడు తగ్గిపోతా చేస్తూ ఉన్నాడు. మ్యారేజ్ చేయడానికి చేతిలో రూపాయలు ఇవ్వని వాడు ఎంతగానో బాధపడుతుంది. బాధపడతలేకయ్యా మనం ఉన్నతమైన స్థానంలోకి ఇవ్వడానికి కూడా మనం చేతగాని స్థితిలో ఉన్నాం కదా, మనం తగ్గ వాళ్ళకి మనం ఇచ్చుకున్నాము అని చింతవెల్లి మా మేనమామ కొడుకు, ఆయన కొడుక్కి ఇవ్వడానికి సిద్ధపడ్డాం. అయితే మ్యారేజ్ చేయడానికి వాడు నా చేతిలో రూపాయలు లేదు, నేనేం పెట్టి చేసేది మీరు చేయండి అది ఇది అని అంటున్నారు. అంటే మేము తలాకాసి వేసుకుంటామయ్యా అది ఇది అని మాట్లాడి చెప్తే నా చేతిలో రూపాయలు లేకుండా మీరేదో సందా అయితే నేను చెయ్యాలా అన్నట్టు వాడు చాలా బాధపడ్డాడు. బాధపడితేను నువ్వు బాధపడ్డానికి మాత్రం ఉపయోగం ఉందయ్యా, మేము పరాయాలం కాదు కదా, ఇంట్లో సొత్తు అని మేము ఇస్తున్నాం కదా, మేము ఇస్తా ఉన్నప్పుడు నువ్వు బాధపడాల్సినంత అవసరం ఏం లేదయ్యా, నువ్వు బాధపడవద్దు అని మేము తలా 10,000 వేసుకొని పిల్లకి పెళ్లి చేసింది. పిల్లకి పెళ్లి జరిగే సమయంలో ఒక రాత్రి నేను తండ్రి ఆ బిడ్డకి అసలు అమాయకత్వంగా ఉంటుంది. మనం ఏ రీతిగా నడవాలనో ఎవరితో ఎలా మాట్లాడుకోవాలనో కూడా తెలియదు. ఆ బిడ్డ గురించి నేను ఒక రాత్రి దేవుడితో నేను మాట్లాడిన మాట, తండ్రి ఆ బిడ్డకి మారు మనసు కలిగి ఆ బిడ్డ జీవితాన్ని మార్చండి. ఆ బిడ్డకు మ్యారేజ్ చేస్తామే కానీ మరి ఆ బిడ్డ ఏ స్థితిలో ఉంటుందో, ఆ బిడ్డ ఏ రకంగా ఉంటుందో నైనా తెలియదు కానీ అయినా నీ కార్యము నీ చిత్తము నన్ను ఆ బిడ్డ మీద జరిగించినాను, బలపరుచున్నాను, ఆశీర్వదించినాను అయ్యా, నీ చిత్తం నన్ను ఆ బిడ్డ మీద కుమ్మరించినాను అని ఒక రాత్రి నేను కన్నీటితోనైనా ఆ బిడ్డ గురించి నేను దేవుడితో మాట్లాడుకున్నాను. వేడిచి నేను ఆ బిడ్డ గురించి నేను చాలా తొక్కుంటాను. అయ్యా మరి తల్లి లేదు కదా, మరి వాడు నాన్న అయ్యా కూలి చేసుకుంటే నాయన ప్రభు అయ్యా జీవం గడిచేది. మరి ఆ బిడ్డకి నాయన ఆధారం నువ్వు ఉంటేనైనా అయ్యా ఈ కృపని కావతలు ఆ బిడ్డ గురించి నాయన ఈ కార్యం ఎంత జరగాలనో కార్యం పట్ల నాయన కార్యం జరిగేంత వరకు అయ్యా వివాహం అయ్యేంత వరకు నీ కాపుదల బిడ్డ మీద కుమ్మరించిన కావాల్సిన అవసరాలు తీర్చండి, అక్కలు తీర్చండి. నీకు నాన్న మరుగైనది ఏదీ లేదు, నీకు తెలియనిది ఏదీ లేదు నాయన. నువ్వు కార్యం జరిపిస్తావు కదా నాయన, అయ్యా జరిపిస్తావు నాయన, జరిపేయమని నాయన నీ పాదాలు వద్దనని కన్నీటితోనైనా నీకు మనపెట్టుకుంటున్నానని ఆ రోజు నన్ను దేవుడితో మాట్లాడుకున్నాను. దేవుడికి చిత్తున్నాను అయ్యా నెరవేర్చినాను. ఆ బిడ్డకి నాన్న వివాహం అయింది. ఆ బిడ్డ నాన్న తన యజమానుడితోనే అయ్యా ఎలా ఉంటుందోనని నాన్న అయ్యా బాధపడ్డాను. కానీ తన యజమానుడితో కలిసి మెలిసి తన అత్తామామలతోనైనా జీవించే కృపని సంఘం అంతటి కూడా నాకు ప్రార్థన చేయమని అడుగుతున్నాను. నా బిడ్డకి నా మనవరాలకి నేను జ్వరం మన శుక్రవారం అసలు కన్ను తెరిచింది లేదు. కన్ను తెరవకపోతే మన శుక్రవారం వచ్చి అనేసి ప్రార్థన చేయించిన ఆ నైట్ నేను కూడా ప్రార్థన చేసుకున్నాను. నేను చర్చి కొత్త కూడా నేను అమ్మాయికి ప్రార్థన చేసి ఆశీర్వాదం నేను ఒళ్ళంతా పూజ చేయమ్మా, ఏమి చేయబాకు, ఒళ్ళంతా పూయి ఆశీర్వాదం అదే తప్పుంది, నువ్వేం చేయబాకు అని నేను పిల్లలకు చెప్పి చర్చికి వచ్చాను. దేవుడు కార్యం జరిపించిన మనవరాలకి జ్వరం తగ్గింది. దేవునికి స్తోత్రం.